నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞాన కార్యక్రమం మొదలైన నిన్నటికి 1056 రోజులైందండి. ఈ రోజు 1057 రోజు. ఈ గీతా జ్ఞాన యజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రమం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు, నిజ భక్తుడైనట్టి అర్జునుడు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను, మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖన జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో మనం భిన్నత్వంలో ఏకత్వం, బహువిధాలుగా ఆలోచించడంపై ఏకంగా ఆలోచించేటటువంటి ప్రయత్నంలో, అంటే మోక్ష ప్రాప్తిని తెలుసుకునేటువంటి ప్రయత్నంలో ఈరోజు మనం 1057వ రోజుకు చేరుకున్నట్టుంది. ఈరోజు మరి మోక్ష ప్రాప్తిని తెలుసుకునే దానికి ముందుగా శ్రీకృష్ణ దేశికేంద్రుల
182వ కంద పద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కంద పద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కంద పద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? ఒకరు విని మెచ్చవలెనని సకల పురాణములు వేద శాస్త్ర శ్రౌత ప్రకరమును నేర్చు విద్వత్తు నికరంబు ఈ బోధ మెచ్చ నేర్చుని సుమతి. మరి ఈరోజు శీర్షిక చెప్తానండి. ముందే నిన్న చివరి చెప్పుంటాను, ఈరోజు శీర్షిక కూడా అది మళ్ళీ చెప్తాను. చెప్పండి. శాస్త్ర వాసన పరులు ఇది వినరు. అది శ్రౌత అంటే ఆల్రెడీ పురాణాలు విని విని అదే దానికి అలవాటు పడిపోయినారు అనమాట. గజేంద్ర మహోత్సవంలో అది ఎన్ని పద్యాలు చెప్పినారో అవన్నీ గుర్తుపెట్టుకుంటారు. భాగవతంలో ఏం చెప్పినారు, భారతంలో ఏం చెప్పినారు, భగవద్గీతలో ఏం చెప్పి అంతా ఆ మాటలు అట్టే గుర్తుపెట్టుకునేసి ఉంటారు. ఏం చెప్పినా మరి దాని అర్థం ఏంటి, మరి అక్కడ అటు చెప్పినారు కదా, మరి దీనికి ఏమైంది, ఇదే అడుగుతుంటారు. కాబట్టి ఇది వాళ్ళు నేర్చుకునేదానికి రాలే, వాళ్ళు గురువుకి దగ్గు నేర్పించేదానికి వచ్చారు. అది ఇక్కడ ఒకరు విని మెచ్చవాలనని వాళ్ళ గురువు దగ్గరికి వచ్చింది ఏంటంటే, వస్తూనే అయ్యా నా పరిస్థితి ఇది, నాకు మరి జనన మరణ రహితం అనేది ఎట్లుంటుందో తెలియాలి, ఈ చావు పుట్టుకలు ఎందుకు అని అడిగితే పర్వాలే. వస్తేనే వాళ్ళు నేర్చుకునేది ఏకరో పెడతారు గురువు ముందర. వాళ్ళు గురువు చెప్తే ఏంటండి. కాబట్టి దీనికి శీర్షిక చూడండి, శాస్త్ర వాసన పరులు మెచ్చరు. నిన్నే తెలుసుకున్నాం మనం భగవద్గీతలో. శాస్త్రాలన్నీ కూడా నిన్ను గురువు దగ్గరికి చేర్చడానికి రాసినవే. శాస్త్రం శబ్ద ప్రమాణం అండి. పరిపూర్ణ బోధకి, జన్మరహిత ప్రబోధ విధానానికి శాస్త్రం అనేది శబ్ద ప్రమాణం మాత్రమేనండి. గురువు ప్రవర్తన అనేది ప్రత్యక్ష ప్రమాణం. ఈ ప్రత్యక్ష ప్రమాణము అంటే అర్థం ఏంటంటే, ప్రత్యక్ష ప్రమాణం అంటే ఈ కంటెదురు కనపడేది కాదండి, తనలోనే. గురువు దగ్గరికి నేను పోయినప్పుడు తలపల ముండెత్తనం గారు ఏదో గొప్ప విద్య ఏదో చెప్పేస్తారు, ఆయన వేరు నేను వేరు అనుకుంటాం. ఆ గురువు గారు ఈ పూజారి వెంకటేశంలోనే కనపడితే తప్ప ఉపయోగం లేదు. గురువు గారిని నాలోనే చూసుకోవాలి నేను. చాలా ముఖ్యమైన పాయింట్ అది. ఇది తెలియక ఆ పురాణంలో అట్టుంది. నేనే దానికి ముందు ఫస్ట్ ఉదాహరణ నేనే. గురువు గారు పరిపూర్ణ బోధ చెప్పేటప్పుడు ఇదంతా భగవద్గీతలో ముందే చెప్పుంటారు, ఈ కొత్త గ్రంథాలు ఎందుకు అని ప్రశ్నించేవాడిని. అప్పుడు నాకు శాస్త్ర వాసన ఎక్కువ ఉండేది. ఇప్పుడు లేదని చెప్పేదానికి లేదు. అంటే మీకు ఇప్పుడు కూడా శాస్త్ర వాసన ఉందా అది నాకు తెలియదు. కాబట్టి వాళ్ళు వచ్చేటప్పుడు చాలా మంది దీని శీర్షిక ఏంటంటే, శాస్త్ర వాసన పరులు వినరు. మరేం చేస్తారు వాళ్ళు? గురువు దగ్గర నేర్చుకునే సమయంలో ఇతరులు గురువు దగ్గర ఇతనిని గురువు మెచ్చుకోవాలని, అతని మాటల్ని ఇతరులు మెచ్చుకోవాలనే ప్రయత్నంలో ఉంటారు వాళ్ళు. ఎందుకు? సకల పురాణములు, అష్టాదశ పురాణాలు చదివి ఉండారు ఇంట్లో కూర్చొని. వేదాలు, మహావాక్యాలు, శాస్త్రాలు శ్రౌత ప్రకరము, శృతి నిర్ణయంగా ఆ ఉపనిషత్తులు అట్ట చెప్పినారు, ఆ ముని ఇట్ట చెప్పినాడు, ఈ ఋషి అట్ట చెప్పినాడు, ఇట్లాంటి నేర్చు విద్వత్తు. అతని విద్వత్తు విద్య బాగా వచ్చు. విద్వత్తు
ఈ బోధను మెచ్చనేర్చునే నికరం, ఇది నిజం కాబట్టి దీన్ని వినడు. దానికి మీకు ఉదాహరణ కూడా చెప్తాను. నిన్న మిత్రుడు సగం నుంచి వచ్చారు. మిత్రుడు వాళ్ళ కుటుంబం అంతా కూడా ఆ వేణుగోపాల స్వామి గుడిలో వేణుగోపాల స్వామి గుడి దర్శనానికి పోయినప్పుడు ఆ మిత్రుడికి చెప్పిన విషయమే మీకు చెప్తున్నాను. శాస్త్ర వాసన పరులు వినరు అనే దానికి ఉదాహరణ చెప్తున్నానండి. వారు ఇప్పుడు జీవించి కూడా లేరు, ఐడియా లేదు నాకు. రిటైర్డ్ ఎంప్లాయీ, రిటైర్డ్ డిఓ, తమిళనాడులో రిటైర్డ్ డిఓ అనమాట, 70 సంవత్సరాల వయసు. నిజానికి రిటైర్ అయిన వాళ్ళు ఎటువంటి ఆర్థిక ప్రయోజన కార్యక్రమాలకి రాకూడదు, కాలేజీలో కానీ వాల్యుయేషన్కి ఇట్లాంటి దాన్ని రాకూడదు. కానీ ఆయన ఓ ప్రైవేట్ కాలేజీలో ఉద్యోగం చేస్తున్నట్టుగా సృష్టించుకొని వచ్చి మాతో పాటు వాల్యుయేషన్ చేసేవారు. దాని గురించి మీకు ఎందుకు చెప్తున్నానంటే, భగవద్గీతలో 79వ శ్లోకం ఆయన దాంట్లో నుంచే సేకరించిన నేను, ఆయన వ్యాఖ్యానం నుంచి. భగవద్గీత మంచి వ్యాఖ్య రాశారండి, మంచి పండితుడు అండి, డాక్టరేటు, మంచి విద్వత్తు, చాలా గొప్ప పండితుడు. ఆయన భగవద్గీత మొత్తం స్పష్టంగా వ్యాఖ్యానం రాసి ఆ వ్యాఖ్యానానికి విడుదల చేయడానికి డైట్ లో నన్ను పిలుచుకొని పోయి నా చేత విడుదల చేయించారు గ్రంథాన్ని. మరి ఇంత గొప్ప పండితుడు ఉన్నాడు కదా, ఈయన గురువు దగ్గరికి పిలుచుకుపోతే ప్రయోజనం ఉంటుందని పిలిచిపోయానండి. రత్నం గారి దగ్గరికి నాతో పాటు వారం వారం తరగతికి వెళ్తాను కదా, పిలుచుకుపోయినా కూడా ఆయన ఫస్ట్ మామూలుగా గురువు గారికి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆయనకు ఈ బుక్ ఒకటి ఇచ్చాడు, అన్ని సాయంత్రం వరకు విన్నారు. వచ్చేటప్పుడు మా గురువు గారు, ఇంత పెద్ద పండితులు నా దగ్గర రావడం గొప్ప విషయం, మా గురువు గారు రచనలన్నీ ఒకటి ఇచ్చారు ఆయన. మరుసటి రోజు పుస్తకాలను ఎత్తుకొచ్చి నమ్మకాన్ని వేసినాడు ఆయన. ఏంటి ఆ పుస్తకాలు? పరిపూర్ణ అచల రాజయోగియము, వేదాతీత పరమార్థ ప్రదీపిక, శివరామ దీక్షిత సూక్తి రత్నములు, భగవద్గీత, ఇంకా ఇట్లాంటి ఉండాలి, గీతార్థం, భగవద్గీత పైన బుక్ రాశారు. ఈ పుస్తకాలన్నీ నా దగ్గర ఎత్తుకొచ్చేసేసారు, ఈ ఒకటి పనికిరావు. ఏంది మీరు భాగవతంలో ఎట్ట చెప్పారు, భారతంలో ఎట్ట చెప్పారు, మీ గురువు ఇట్ట రాసినాడే, ఇన్ని తప్పులు కలిగిన పుస్తకాన్ని చూస్తే సరస్వతి దేవి క్షమిస్తుందా? ఇన్ని తప్పులు ఉండే పుస్తకాన్ని ఎట్టా మన దగ్గర నాకు ఇస్తారు మీరు? నేను గొప్ప పండితుడు కదా. అదే పుస్తకాల్లో తప్పుంటే నీదేం పోయిందయ్యా, గురువు గారి దగ్గర నేరుగా మాట్లాడి నేర్చుకున్నావు రండి అంటే ఆ రోజు నుంచి మళ్ళీ రాలేదండి. ఆయన రాసిన భగవద్గీత వ్యాఖ్యానాన్ని మాత్రం డబ్బులకు అమ్మి ఇవ్వమని నా దగ్గర విడుదలైంది కాబట్టి కొన్ని పుస్తకాలు నాకు ఇచ్చారు, అమ్ముకొని రమ్మని. ఆ పుస్తకాలని అమ్మే ప్రయత్నంలోనే నాకు తలపల్లి గారు కనపడటం సానా పుస్తకాలు అమ్మే చోట మా అబ్బాయిని పెట్టాను. పుస్తకాలు అమ్మి డబ్బు ఆయనకి లెక్క చెప్పాలి కదా పుస్తకం ముద్రించానికి. అప్పుడు నేను గురువు గారి దగ్గర ఉపదేశం కూడా తీసుకోలేదు. అక్కడ కనపడ్డారు, ఆ పుస్తకాలను అమ్మే ప్రయత్నంలో మా గురువు కనపడ్డారు. తర్వాత ఈయన కొద్ది రోజుల తర్వాత ఈ పుస్తకాన్ని, ఇప్పుడు అర్థమైంది, ఈ పుస్తకాన్ని అమ్ముకోవడానికి ఆయన మా గురువు దగ్గరికి వచ్చారు. మా గురువు గారి దగ్గర ఎక్కువ మంది శిష్యులు ఉంటారని, ఈ పుస్తకాలు ఎక్కువ ఆయన అమ్మిస్తారేమో అని ఒక బుక్ ఫ్రీగా మా గురువు గారికి కూడా ఇచ్చారు. కానీ ఆ రోజు నుంచి నేను వచ్చేటప్పుడు చెప్పుకుంటూ వచ్చారని, అయ్యా ఈ పుస్తకాలని మీరు డబ్బులకు అమ్మడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు మీకు. ఈ పుస్తకాన్ని మీరు ముద్రించుండేది టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సౌజన్యంతో ముద్రించారు. మరి పుస్తకాన్ని ఎందుకు డబ్బులకు అమ్ముతున్నారు మీరు? ఆ దేవాలయంలో పెడితే కావాల్సిన వాళ్ళు ఎత్తుకోమని చెప్పొచ్చు కదా అని చెప్పారు. దానికి ఏదో చెప్పారు ఆయన, పుస్తకం అమ్మితే అని ఏమన్నాడు, వాళ్ళ ఇంట్లో ఒక లారీ పుస్తకాలు ఉన్నాయి. అవి ఆ రోజు ఏం చెప్పాను నేను, ఈ దేవాలయంలో వేణుగోపాల స్వామి ఆలయంలో పెడితే భక్తులు గుడికి వచ్చేవాళ్ళు తలా ఒక బుక్ ఎత్తుకొని ఎవరో ఒకరు చదివితే కడతేరుతారు కదా, మీరు ఎందుకు, అది మంచి పని కదా, మీకు ఇంత కలిసి వస్తుంది, తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బుతో కదా ఈ పుస్తకం వేశారు అని అడిగారు. రోజు నేను, ఆయన మరణించి ఇప్పుడు మరి 4-5 సంవత్సరాలు అయిపోయింది. ఈరోజు నేను మిత్రుడితో ఆ గుడికి వెళ్తే అదే జరుగుతా ఉంది. చెప్పేసి వచ్చిన నేను మళ్ళీ ఆయన మరి ఆ కార్యక్రమానికి వెళ్తే వాళ్ళ ఇంట్లో చెప్పి వచ్చినాను, ఈ విధంగా మీరు ఇది ఆయన ఉండేటప్పుడు దీన్ని అమ్మాలని చూశారు, కాలేదు, ఇది దినాలు అయిన తర్వాత, కర్మక్రియలు అయిన తర్వాత అయినా ఈ పుస్తకాలు నా గుడి దగ్గర పెట్టండి, తలా ఒకటి ఎత్తుకొని పోతారు, ఎవరికైనా ఉపయోగపడితే చదువుకొని కడతేస్తారు కదా, ఇది మీకు ఉపయోగపడుతుంది, మీకు పని కాదు అని చెప్పానండి. ఇప్పుడు కార్యరూపం దాలుస్తా ఉంది. అది చూస్తే వేణుగోపాల శతకం ఒకటి,
ఈ యొక్క మరి పుస్తకం దాని పద్యం గాని, దాని అర్థం గాని, శ్లోకం గాని, దాని వివరం గాని చక్కగా చెప్తాడు. గురు సూచన లేదు. ఇప్పుడు మీకు పురాణ శాస్త్ర వేదము నేర్చిన విద్వత్తు ఆయన, అవునా కాదా? చూడండి, విద్వత్తు భగవద్గీత వ్యాఖ్యానం కూడా రాశాడు. ఆయన ఏమంటాడు, పుస్తకంలో అచ్చు తప్పులు రాస్తే ఆ పుస్తకాలు నాకు ఎందుకు ఇస్తావు అని తింటాడు నన్ను. ఇక్కడ శాస్త్రం తప్పు కాదు కదా గురువు గారు, ఏమండి శాస్త్రం తెలియటం తప్పు కాదు కదా. శివరామ దీక్షితుల వారు శాస్త్ర పండితులు, శాస్త్రాన్ని అభ్యసించారు, కానీ శ్రీధరుల యొక్క పాదాలను ఆశ్రయించారు. ఆ విధంగా ఈయన ఆశ్రయించలేదు కాబట్టి పుస్తకాన్ని చదివి అది మళ్ళీ తిప్పి చెప్పగలడే గాని అది ఆయన అనుభవంలో లేదు. ఇక్కడ శాస్త్రంతో తప్పే ఉంది, ఆ వ్యక్తితో తప్పు. నేను అదే చెప్తా ఉండేది, ఇక్కడ చెప్తాండేది కూడా అదే కదా. విద్వత్తు శాస్త్రంది తప్పు కాదు, శాస్త్రం ఎంతవరకు అంతవరకే తీసుకోవాలా. గురువు ప్రమాణాన్ని, గురువాక్యాన్ని తీసుకుని ఆచరించలేనటువంటి వ్యక్తి దీన్ని వినడు. అది వినలేదు ఆయన. ఆయన మీకు నేను చెప్పింది, ఆయనకు మీకు ప్రూఫ్ చెప్తాను. అదే చెప్పాను మీకు ఇంత ముందు రోజు మళ్ళీ చెప్తున్నాను. నా కూతురు, నా కోడలు లాంటి వయసు ఉండేటువంటి పిల్లకాయలు, ఆడపిల్లకాయలు కానీ నా పక్కన కూర్చుని నాకు ఒకలాగా ఉంటుంది అంటాడు. అంటే ఆయనకు ఇంతవరకు కూడా అనుభవంలోకి రాలేదు. ఏది వేద శాస్త్రం యొక్క సారాంశ అనుభవంలో రాదండి. అదే వ్యక్తిగతమైనది అంతే. శాస్త్రవాసన లేకుండా ఏ గురువు ఉంటారు గురువు గారు? అందరూ శాస్త్రవాసన ఉంటుందిగా. శాస్త్రవాసన లేని ఆయన్నే గురువు అంటారండి. శాస్త్రవాసన లేకుండా ఉంటారా గురువు గారు? మీరైనా ఎవరైనా? అది ఉండే వాళ్ళకి తెలుస్తుంది, మనకెట తెలుస్తుంది? ఇప్పుడు నేను విన్నాను, మీ గురువు మునిరత్న గారిది కూడా శాస్త్రం గురించి చెప్తా ఉంటాం కూడా విన్నాను కొన్నిట్లో. అవునండి, శాస్త్రం శబ్ద ప్రమాణం మాత్రమే తండ్రి. శాస్త్రం నుంచి మనం నేర్చుకునేది ఏం ఉండదు. శాస్త్రం గురువు దగ్గరికి వెళ్ళడానికి పనికొస్తుంది. బాగా వినండి, గమనించండి. శాస్త్రము గురువు దగ్గరికి వెళ్ళడానికి మాత్రమే పనికొస్తుంది. కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, శాస్త్రమే ముఖ్యమైతే గురువు అవసరం లేదా? గురువు కావాలి. గురువు కావాలని చెప్పినప్పుడు గురువాక్యం మీద విశ్వాసం ఉంచి గురువాక్యాన్ని నేను ఆచరణలోకి వస్తే అప్పుడు శాస్త్రం లేనిది అవుతుంది. నేను శాస్త్రాన్ని తక్కువ చేయట్లేదు, ఇక్కడ శాస్త్రాన్ని తక్కువ చేయట్లేదు. శాస్త్రం శబ్ద ప్రమాణం మాత్రమే. గురువు మస్తకం నుంచి వచ్చిన శాస్త్రాన్ని సద్గురుమూర్తి ద్వారా అవగాహన చేసుకున్న తర్వాత ఇప్పుడు అతనికి ఆ శాస్త్రం అవసరమా? అవసరం లేదు. ఒకసారి తెలిసిపోయినాక శాస్త్రంతో అవసరం ఉంటుంది. అది నా మాట కోసం మీరు మాట్లాడుతున్నారు. మీకు ఉదాహరణ చెప్తాను. అదే, మీరు ఒక పుస్తకం రాశారండి, పరిపూర్ణ దర్శనం ఒక బుక్ రాశారు మీరు. అందులో మీ శిష్యుడు మీరు ఇద్దరు కలిసి మాట్లాడినటువంటి అంశాలే, మీ నుంచే వచ్చిన ప్రశ్న సమాధానాలన్నీ. ఆ పుస్తకం మిగతా వాళ్ళకి అవసరమా, మీ ఇద్దరికి అవసరమా? మిగతా వాళ్ళకి అవసరం. అంతే. ఎంతవరకు అవసరం? ఇప్పుడు మీ ఇద్దరికి ఇంకా అవసరం లేదు కదా. ఇప్పుడు పురుగు నాగేశ్వరరావుకి పరిపూర్ణ దర్శనం కావాలా? ఇంకా అవసరం లేదు. గురువుకి అవసరం లేదు, కానీ శిష్యుడు శాస్త్రం కావాలిగా. నేను చెప్పేది కూడా అదే. గురువు శిష్యుడు ఇద్దరు ఉన్నంత వరకు శాస్త్రం ఉంటుంది. మరి ఇప్పుడు శాస్త్రాన్ని, మరి శాస్త్రవాసన లేని శిష్యుడు ఎలా గురువుని ఆశ్రయిస్తాడు? గురువుని ఆశ్రయించిన తర్వాత శాస్త్రవాసన పోతుంది. అది కరెక్ట్. గురువుని ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు, పుడుపూడి నాగేశ్వరరావు గారికి ఇప్పుడు పరిపూర్ణ దర్శనం కావాలా? అవసరం, ఎంత మాత్రం అవసరం. కొన్ని పాంచజన్యం అసలు అది అర్థమే కదా ఆయనకి. పాంచజన్యంలో ఉండేటువంటి భగవద్గీత శ్లోకాలంతా బట్టి పట్టమంటావు ఆయన ఏమన్నా? లేదు. అవసరమా? లేదు. ఆయనకి గురువే ప్రమాణం అంతే. ఆయన ఏం చెప్పినా గురువాక్యాన్ని ఎత్తుకొచ్చి నీ ముందర పెడతాడే తప్ప పుస్తకం పేరు దాడు. గురువాక్యమే వాళ్ళ గురువు చెప్పిందే చెప్తాడు. ఎవరికైనా ఆన్సర్ చెప్పాలంటే ఆయన. చూడండి, కృష్ణ ప్రభువుల కందార్థాన్ని శివరామ దీక్ష ఎత్తుకొని పెట్టాడే. కృష్ణ ప్రభువుల కందార్థాన్ని వాళ్ళ గురువు ఎట్ట చెప్పాడో దాన్ని వినిపిస్తాడు మీకు. అవును, అంతేగాని పద్యం మాత్రం తెచ్చి పెట్టడు. ఇది శాస్త్రానికి వేరే శాస్త్రాలతో కంపేర్ చేస్తాడు. మీరు ఎన్నైనా చేసుకోండి. పుడుపూడి నాగేశ్వరరావుకి గురువు ప్రమాణమా, శాస్త్రం ప్రమాణమా? గురువు ప్రమాణం. అదే చెప్తాను ఇక్కడ. కాబట్టి అటువంటి సద్గురుమూర్తిని నమ్మి ఉపదేశం తీసుకుని ఖచ్చితంగా పాటించేటువంటి వాళ్ళు మాత్రమే మెచ్చుతారు. ఈ యొక్క శాస్త్ర వాసనలు గట్టిగా పట్టుకుండే వాళ్ళు
గ్రంథాల్లో ఉండే విషయాలతో విశ్వాసం కలిగి ఉంటే గురువు చెప్పే బోధ ఎక్కదు ఎక్కదు ఎక్కదు. కనుక శాస్త్రవాసన విడిచిపెట్టి అడిగిన వారికి మాత్రమే చెప్పాలనేది రేపటి పద్యం శీర్షిక ఈ రోజు చెప్తున్నా. ఒకరు విని మెచ్చాలి అనే ఆలోచనతో గురువు దగ్గరకు వచ్చేటువంటి శాస్త్ర పురాణ వాసన కలిగిన వారు పరిపూర్ణ బోధను మెచ్చరు 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 అనేది ఈ రోజు సారాంశం. కాబట్టి అటు కాకుండా శాస్త్రవాసనలన్నీ పక్కన పెట్టి గురువు చెప్పే వాక్యాన్ని ప్రమాణంగా పాటించే ప్రయత్నం చేసేటువంటి వారు మాత్రమే ఇది వింటారు, వాళ్ళకు మాత్రమే చెప్పండి అనేది రేపటి పద్యంలో శీర్షిక. అడిగిన వాళ్ళకు మాత్రమే చెప్పాలి అది అన్నమాట. ఎందుకంటే కొంతమంది అది శాస్త్రవాసనలతో నిలబెట్టుంటారు, అవును గురుగారు, దాన్ని నమ్మేసి ఉంటారు. గురువు చెప్పేదాన్ని విశ్వసించడు. గురువు చెప్పేదాన్ని విశ్వసించాలంటే ఆ గురువుకి దాసోహం అయ్యి ఈ గురువు నా గురువే అనే విశ్వాసం కలగాలి. ఎంతో మంది గురువులను ఆశ్రయించినప్పటికీ అతను ఉపదేశం తీసుకున్న గురువుని మిగతా అందరిలో, సామాన్య మానవులు, తల్లిలో, తండ్రిలో, నా బిడ్డలో, అందరిలో, నా మిత్రుడిలో కూడా నా సద్గురుమూర్తి నాకు ఆయనకు తలపడి ఉండతనంగా నేను చూడగలిగితే మళ్ళీ నాకు పుస్తకం ఎందుకండి? అవును, అలా చూడగలిగేదానికే పుస్తకాన్ని ఉపయోగిస్తున్న జ్ఞాన యజ్ఞంలో అంతే. అంతే, శాస్త్రం అనేది పడవ లాంటిదే, ఒడ్డు చేస్తే అవసరం అంతేదా. నావికుడు కావాలి, ఎంత క్లియర్ చెప్పారు. శాస్త్రం పడవ లాంటిది, గురువు డ్రైవర్ లాంటిది. అవును, అంతేనా? అంతే అంతే. ఒక శ్లోకం ఉంది భగవద్గీత మహాత్మ్యంలో కూడా. ముందర ఎందుకయ్యా వాళ్ళు దాటారు అంటే, వాళ్ళు ఆశ్రయించింది ఎవరిని? వాళ్ళు ఎవరు? మన పాండవులు ఎలా విజయం సాధించారు అంటే వాళ్ళు ఆశ్రయించింది డ్రైవర్ని ఆశ్రయించారు. అవును, శ్రీకృష్ణ పరమాత్మ ఆశ్రయించారు. భీష్మద్రోణ తట జయద్రథ జల గాంధార నీలోత్పల శల్యగ్రహవతి కృపేణ వహని కర్ణేన వేలాకుల అశ్వత్థామ వికర్ణ ఘోరమకర దుర్యోధనావర్తని సోత్తీర్ణ ఖలు పాండవై రణనది. యుద్ధం అనే నదిలో వాళ్ళు భీష్ముడు, ద్రోణుడు అనేటటువంటి రెండు గట్లు కలిగినటువంటి ఒక యుద్ధం అనేటువంటి కురుక్షేత్రం అనేటువంటి నదిలో మరి శల్యుడు అనేటటువంటి శల్యగ్రహవతి కృపైన కర్ణుడు, వికర్ణుడు, అశ్వత్థామ ఇటువంటి గొప్ప యుద్ధం చేసేటువంటి వాళ్ళలో దుర్యోధనుడు అనే పెద్ద సుడిగుండంలో తగులుకున్నారు. ఇది యుద్ధ రణ నదిలో. సహా అటువంటి విషంతో కూడినటువంటి సముద్రంలో, విష పురుగులు కూడినటువంటి భయంకరమైనటువంటి యుద్ధంలో విజయం ఎలా సాధించారంటే కైవర్తక కేశవ. వీళ్ళెక్కిన పడవలో డ్రైవరు, వీళ్ళెక్కిన యుద్ధ పడవ డ్రైవరు కేశవుడు. కాబట్టి వాళ్ళు అక్కడ పోయేసి పుస్తకాలని అవన్నీ నమ్మితే రాదు. అవును, డైరెక్ట్ గురువు చెప్పిందే అప్పుడు పుస్తకం పోయి చదువుకుంటా అంటే కుదరదు, ప్రమాణం చూస్తుంటే. అవును, కాబట్టి ఆ విధంగా గురువుని నమ్మితే ఉపయోగం, కానీ శాస్త్రాన్ని నమ్మితే కుదరదు. డ్రైవ్ చేశారంటే డిస్టర్బ్ చేయకూడదు. కాబట్టి శాస్త్రం, మీరు అన్నట్టు శాస్త్రం పడవ లాంటిది. మరి శాస్త్రం చెప్పినటువంటి వాడు ఆ డ్రైవర్ లాంటి వాడు. అవును, అందుకని ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు. ఆత్మ రథము, శరీరము. మరి ఆత్మ అనేది రథినం, రధికుడు. ఆ రధికుడు కృష్ణ పరమాత్మే ఈ శరీరాన్ని నడిపిస్తున్నాడు అన్నప్పుడు మనం ఎంత భద్రంగా, ఎటువంటి మంచి అలవాట్లు కలిగి ఉండాలండి. ధర్మం, స్వధర్మం పాటించాలి కదండి. కాబట్టి నీ దేహంలోనే కృష్ణ పరమాత్మ లేక నీ గురువు రెండు ఒకటేనని, అది నువ్వేనని స్పష్టంగా తెలిసి నీలో తెలిసినంత వరకు శాస్త్రవాసన పోదు. తెలిసిన తర్వాత శాస్త్రవాసన ఉండదు. కాబట్టి అటువంటి మోక్ష ప్రాప్తిని తెలుసుకునే రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆల్రెడీ మోక్షము కావూరి నాగేశ్వర ప్రసాద్ గారికి ఎలా సిద్ధించి ఉందో 4 దృష్టాంతాలు నేను చూశాం. సూర్యుడు ఉదయిస్తే చీకటి ఉండదు. కర్పూరానికి, శిష్యుడు అనే కర్పూరానికి గురువు అనేటువంటి అగ్ని దహిస్తే మళ్ళీ 2 కనపడదు. జలాన్ని తాకితే ఉప్పు నీళ్లుగానే ఉంటుంది, కానీ మళ్ళీ ఉప్పుగా కనపడదు. నిద్రపోయినోడు మేలుకుంటే కళ్ళలోనూ నిద్ర రెండింటి నుంచి మేలుకున్నట్టు లెక్క.
అదేవిధంగా గురువాక్యంతో మేలుకుంటే ఎరుక మరుపు రెండిట్లోను, జ్ఞాన అజ్ఞానం రెండిట్లోను, మాయాధిష్టాన ప్రతిబింబ చేతనం రెండిట్లోను సృష్టికర్త అనేటువంటి భ్రాంతి నుంచి మేలుకున్నట్టు అనే విషయాన్ని నేను చూసాం. ఇది ఇంత స్పష్టంగా మనం చూసినటువంటి దీంట్లో సరళము స్వచ్ఛమైనదై ఉండి తోడుగా వచ్చేటువంటి వాడు కూడా మంచివాడే అయితే మన ప్రయాణంలో అంటే రామాయణం అంటే రాముని ప్రయాణం అని అర్థం అండి. జ్ఞానయజ్ఞంలో మన ప్రయాణం ఎక్కడికి అంటే గీతాచార్యుడి దగ్గరికి అండి. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విషయం ఏదో అది అర్థం చేసుకోవడానికి మనం 1057 రోజులుగా ప్రయత్నం చేస్తున్నామండి. ప్రయాణంలో నాకు వచ్చినటువంటి కావూరు నాగేశ్వర ప్రసాద్ కూడా దానికోసమే అయి ఉంటే మంచివాడే అయినప్పుడు ఖచ్చితంగా మన ఇద్దరం కూడా ఒకే గమ్యాన్ని చేరగలం. అవునా? అవును గురుగారు. ఉండేది చదువుతున్నా నేను. కాబట్టి ఈ దానికి తగిన సమయం కావాలి. అది 1116 రోజుల వరకు జరుగుతుంది ఇది. మరి ఆ సమయం వరకు అది మనకు అవగాహన అయ్యేంత వరకు మనం అతనితో కలిసి ప్రయాణం చేయాలి. మీతో కలిసి నేను సహకరించి ప్రయాణం చేయాలి. సరిగ్గా ఇదే విధంగా మనస్సున వైరాగ్యం పూర్తిగా నిండి ఉండి సద్గురు దర్శనం కూడా మనకు లభించి ఉంది కనుక, మేక నిర్భయానంద స్వామి మీలో దీపం వెలిగించి వెళ్ళారు కనుక మీ అంతఃకరణం కూడా ఆత్మ అనాత్మ వివేక అంకురములకు కూడా తీవ్రంగా ఉద్భవించి స్పష్టంగా మీకు వివేకం కలిగి ఉన్నందున, తలపల మునరత్నం గారు నాకు తగిన పునాది వేసిపోయినందున ఆ ఒక్క ఏకైక బ్రహ్మ మాత్రమే సత్య వస్తువు అని, మన ఇద్దరిలో ఉండేది ఒకే గురువు అని, మిగిలిన కావూరు నాగేశ్వర ప్రసాద్ తర్వాత పూజారి వెంకటేశం వింటున్నటువంటి మిగతా 58 మంది 59 మంది కూడా వినబోయేటటువంటి వారు సకల ప్రపంచం కూడా మాయాజనిత మోహజాలమేననే నిశ్చితానుభవం గమనించండి. మాయాజనిత చూడదు, నేను తప్పు చదువుతున్నా చూసుకోండి. మాయాజనిత మోహజాలమైన నిశ్చిత అనుభవం కలిగినప్పుడు మాత్రమే ఆ పురుషుడు కాలక్రమమును అనుసరించి ఖచ్చితంగా తనలోనే బ్రహ్మతత్వం అనబడేటువంటి పరబ్రహ్మ స్వరూపి అచల పరిపూర్ణము సర్వశ్రేష్టమైనటువంటి ఆ మోక్ష కార్యము సమాప్తమందును. గురుగారు, ఈ మాయలో చిక్కినవాడు మాయకు వేరైన వాడా? ఏమండి? మాయలో చిక్కినవాడు మాయకు వేరైన వాడా? మాయలో చిక్కినవాడు మాయకు సంబంధించిన వాడే. సంబంధించిన వాడు అయితే చిక్కటం దేనికి? అది చిక్కినవాడిని అడగాల, నన్ను అడిగితే చిక్కటం అనేది ఏముంటుంది? మాయే వాడైనప్పటికీ మాయలో చిక్కేది ఏముంది? మరి చిక్కిన మాయే తనైతే మరి దాని నుంచి ఎలా బయటపడతాడు వాడు? మాయే తను అని భావిస్తున్నాడండి. దీనికి ఉదాహరణ నిన్న చెప్పిన, మళ్ళీ ఈ రోజు మళ్ళీ దిగేశారు బండి. సరే మళ్ళీ అడుగుతాను. మీరు నిద్రలో సముద్రంలో మునిగిపోతున్నారండి, కళ్ళలో సముద్రంలో మునిగిపోతున్నారండి. సముద్రంలో మునిగిపోతున్నారు కదా, ఇప్పుడు మేలుకున్నారు. మునిగిపోతున్న నుంచి ఇప్పుడు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారా? ఎందుకు ప్రయత్నించారు? మునిగిపోతున్నారు కదా అక్కడ. మేలుకున్నాక ఎందుకు ప్రయత్నించారో మీరే ఆన్సర్ చెప్పాలి నాకు. తెలిసింది ఏంటండి? అది ఫాల్స్, అది కాలం తెలిసింది. అదే ఇది కూడా ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు అదే అని తెలిసిన తర్వాత చిక్కడం అనేది ఉండదు. చిక్కడం అనేది భ్రమ. ఇప్పుడు మాయ లేని దానికి నేను మాయలో ఉన్నానని తెలుస్తుంది. అందుకే కదా గురువు దగ్గరికి పోయింది. గురువు దగ్గరికి పోయింది దానికే కదండి. గురువు అయితే ఉన్నవాడు. ఎక్కడ ఉన్నవాడు? గురువు మాయ ఉండేవాడా? లేనివాడు ఉన్నవాడి దగ్గరికి వెళ్ళాడు. అదేనండి, మాయలో ఉండి మాయ నుంచి ఎట్ట బయటపడాలా అని పోయినాడు. గురువు ఇట్లా చెప్తున్నాడు, పోతే మూలము లేని ఈ గుర్తెరిగే శరీరము ఏమీ లేదు, అది ఉత్తబట్ట బయలులో అసలే లేదు. గురుగారు, అది కావూరు నాగేశ్వర ప్రసాద్ లేదు, పూజారి వెంకటేశం లేదు, ఇద్దరు లేకపోతే ఏది ఉన్నది ఉన్నట్లుందో అదే నువ్వు, ఇదంతా డూప్లికేట్. నువ్వే చెప్పారు, చెప్పాల్సి అని మీరే చెప్పారు కదా. అది ఈ గురువు ఎవడో శిష్యుడు ఎవడో అర్థం కావట్లేదు ఇప్పుడు నాకు. మీకు అర్థం కావట్లేదా? శిష్యుడు నెంబర్ 3 అండి కదా గురువు గారు. శిష్యుడు నెంబర్ 3 అండి. ఈడెక్కడి నుంచి ఊడిపడ్డాడు శిష్యుడు? చెప్తా, పూర్తి మీరు తింటే కదా. గురువు గారు, యాడ్ నుంచి ఊడిపడ్డాడు. మీరు సముద్రంలో నీళ్ళు ఎట్ట వచ్చింది మీకు? కళ్ళలో మునిగిపోతా ఉండే సముద్రం నీళ్ళు యాడ్ నుంచి వచ్చినాయి? కళ్ళలోని వాడే. మరి శిష్యుడు నెంబర్ 3 అండి. ఆన్సర్ మీరు చెప్పింది, కళ్ళలోని శిష్యుడు. గురువు నెంబర్ 2 అండి.
మేల్కొన్నవాడు, కళ్ళలోంచి మేల్కొన్నవాడు. నేను చెప్పలేదు ఇంకా, అది కూడా మీరే చెప్పేస్తారట. చెప్పండి గురుగారు. నా మాట కూడా మీరే చెప్పేస్తే ఇంక నేనేంటి వినేది ఇక్కడ? చెప్పండి గురుగారు. మీరు చెప్తుంటే అర్థం అవుతాను అంతే. ఎక్కడ అర్థమైతా ఉందా? శిష్యుడు కల్లోని వాడని చెప్పిన, గురువు కల్లో నుంచి మేలుకున్నవాడు అనే సమాధానం వరకు మీరు చెప్పేస్తున్నారు. గురువు మేలుకున్నవాడు, శిష్యుడు కల్లో ఉండేవాడు అవుతారా? కాదు. చూద్దాం ఒకసారి. మీరు మన ఇద్దరు కళ్ళలో మునిగిపోతున్నాం అనుకోండి, కళలో నీళ్ళలో కొట్టుకుని పోయి మన ఇద్దరు మునిగిపోతున్నాం అనుకోండి. నేను చాలాసార్లు చెప్పాను కుడుపు నాగేశ్వరరావు గారు, ఇదంతా అవసరం లేదు, ఇప్పుడు ఆయనలోనే మాట్లాడాలి. ఎంత అవుతండి. శిష్యుడు గురువు ఇద్దరు కళ్ళలో మునిగిపోతున్నారండి. మీరు లేచి వచ్చి, ఏం గురువు గారు నేను ఆ మాత్రం మునిగిపోతాను, నాకు ఈత రాదు, మీకు ఈత వచ్చు కదా, ఎందుకు పైకి లేపలేదు అని మీరు అడుగుతారా? లేదు. దాని ఉదాహరణ ఇది. అంటే శిష్యుడు కల్లోని వాడు అని చెప్పిన వెంటనే మీరు గురువు మేలుకొండేవాడు అంటే అది కూడా కళ. మేలుకొండేవాడు అని చెప్తా ఉండేవాడు కూడా కల్లోనేనయ్యా. అప్పటికప్పుడు మీ ప్రశ్నకు అనుసంధానంగా నేను సమాధానం చెప్తాను. మన ఇద్దరు కల్లోనే ఆయన ఉండేది. అవును. ఇప్పుడు మళ్ళీ వినండి, మళ్ళీ చెప్పేదా? అడ్డం పడకుండా ఉంటారా? గమనించండి. శిష్యుడు నెంబర్ 3 అండి, కలలోని వాడు. గురువు నెంబర్ 2 అండి, ఆయన కూడా కలలోని వాడే. గురువు శిష్యులు ఇద్దరు కలలోని వారే. గురువు శిష్య రహితాన్ని గురువు తెలియజేసినప్పుడు గురు శిష్యులు అనేటువంటి గుర్తు శిష్యునిలోనే మేలుకోవాలి. గురువు ఆల్రెడీ మేలుకునే విషయం మీరే చెప్పేశారు అక్కడ ముందే. కనుక మీరు మళ్ళీ ఇంకొక 2 లైన్ల తర్వాత చదివిన తర్వాత మళ్ళీ పరిపూర్ణం ఎక్కడి నుంచి ఊడిపడింది అంటారు, శిష్యుడు ఎక్కడి నుంచి ఊడిపడినాడు అంటారు. దాని అర్థం ఏంటంటే, నిన్న అమ్మగారు పెట్టారు, మీకు పెట్టారు కదా మెసేజ్, మీరు పెట్టిన మెసేజ్ అంటే నాకు కూడా తెలియదు ఆన్సర్ చెప్పేదానికి. పెట్టినప్పుడు ప్రత్యక్ష శ్రోతే మనకు ప్రమాణం. వారికి పెడితే వారు ఏం చేశారంటే, ఆవూరి నాగేశ్వర ప్రసాద్ గారు మీరు అది అట్లే పెట్టాను మీకు కదా, మరి పెట్టింది అట్లే మీకు ఫార్వర్డ్ చేశారు. ఏం పెట్టారంటే, అమ్మగారు ఆవూరి నాగేశ్వర ప్రసాద్ గారు పాలు పెరుగయ్యేంత వరకు మధ్యలో ఉండేటువంటి సాధన చేయవలసిన అవసరం ఉంది అన్నారు. ఇది చదివారా మీరు? చూడలేదు గురుగారు, నేను ఎక్కడ విజయవాడలో అటు ఇటు వెళ్తాంతో చూడలేదు గురుగారు. మీకు వాట్సాప్ చేశాను సరే. ఇప్పుడు విన్నారు కదా, ఇప్పుడు విన్నారా? విన్నాను. ఇప్పుడు చెప్పండి, పాలు తోడబెట్టిన తర్వాత పెరుగు అయ్యేంత వరకు అది ఏం సాధన చేయాలి? అది పాలు పెరుగవడానికి సాధన చేయాలా? ఏం చేయాలి? అది దాన్ని చేయటానికి కూడా లేదు. ఇన్ఫాక్ట్ అది చేయించేవాడు కూడా ఉండాలి. దానికి ఏమన్నాడు? దాని అవసరం వాళ్ళకు వాడు. కాబట్టి ఇట్లా మీరు ఇదే చెప్పేది. ఇప్పుడు అమ్మగారు ఆన్సర్ పెట్టారు, అది మీకు పెట్టాను. అయినా మీరు వేరే వేరే ఏమో చెప్తున్నా కానీ పాలు పెరుగయ్యే మధ్యలో అది ఏం గమ్మునుంటేనే చాలు కదండి. అదే ఆన్సర్, గమ్మున ఉండడమే ఆన్సర్. అంతే. అక్కడ ఏం చేసేవంటే మీరు ఆన్సర్ ఎత్తుకులాడుతున్నారు. పాలు పెరుగయ్యేదానికి ఏం చేయపనిలే. సరే, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాడు మీకు. ప్రత్యక్ష శ్రోత మనకు బోధిస్తున్నారు ఇప్పుడు, మన ఇద్దరం కాదండి. అదే గురుగారు. నిన్న అమ్మగారు చెప్పిన ఉదాహరణ ఇంకోటి చెప్తాను మీకు. పువ్వు మొగ్గ అయిపోయిన తర్వాత, ఆ మొగ్గ కాయ అయిపోయిన తర్వాత, కాయ పండడానికి ఏం సాధన చేస్తుంది? అది సాధన లేదు, ఏం లేదు సాధన, అవసరం లేదు. హాయిగా ఉంటే అది మీలో అంటే ఎవరిలో వాడికి తనలోనే తెలిసిపోతుంది. మరి అట్టినప్పుడు గురువు ఎందుకు? అక్కడ గురువు లేడండి. ఇప్పుడు గురువు శిష్యుడు ఇద్దరు లేరండి ఆడ. అచ్చా, గురువు శిష్యుడు ఒకటైనప్పుడు ఈ ప్రాసెస్ నడుస్తుంది. గురువు శిష్యుడు ఒకటైనప్పుడు ప్రాసెస్ లేనిది అవుతుంది. సహజం అవుతుంది. ఇక్కడ అదే చెప్తున్నది. ఎవరికైతే తనలో తనకే సర్వవ్యాపి, ములుగుచ్చ సంధి లేకుండా ఉండేటువంటిది నువ్వేనని నీలోనే తెలిస్తే
దాన్ని సమాప్తమొందుట అంటారు. ఏం సమాప్తమొందుతుంది? గురు శిష్య విచారణ సమాప్తమొందుతుంది. అది అప్పుడు జరిగిండేదాన్ని మీకు మాటల్లో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు జ్ఞానేశ్వరి. ప్రశ్న లేని స్థితికి వెళ్తుంది అక్కడ. ప్రశ్న మళ్ళీ చెప్పండి. ప్రశ్న లేని స్థితిలో చేరతారు. అంతేనండి, అంతేనండి. ఎందుకు ప్రశ్న ఉండదు తెలుసా? ప్రశ్నించేవాడు కనపడడు. ఏమవుతాడు అంటే గురుబోధ జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయం అనేటువంటి త్రిపుటిని కబళించేస్తుంది. అది ఎట్లా అనేది ఎగ్జాంపుల్ చెప్తాను. ఎట్లా ఎగ్జాంపుల్, గురుపు నాగేశ్వరరావు గారు జ్ఞానేశ్వరి భగవద్గీత పెట్టండి, ఇదే అవసరం లేదు, ఆల్రెడీ 2 రోజులు వెనకబడి ఉన్నాం. ఎట్లా అనేది చెప్తా చూడండి. నిద్రపోయేదానికి ముందుగా నిద్రపోవాలనేవాడు ఉంటాడు. నిద్ర అతని మొదట్లో ఉంటుంది కదా. అవును. గాఢంగా నిద్రపోయిన తర్వాత నిద్రపోయేవాడు కనపడడు. నిద్రపోవాలనుకునే కోరిక కనపడదు. అవును, బాగుంది. కానీ నిద్రలో వాడు ఉంటాడు. నిద్ర లేవాలనే వాడు కూడా ఉండడు. మీరు మళ్ళీ ఇంకో అదే కదా, అదే మీరు ఏదైనా చెప్పినప్పుడు దాన్ని మీలో నిక్షిప్తం చేసుకోవాలండి. మీరు దాని తర్వాత ఉండే దానికి ఆలోచించే ప్రయత్నం చేయకూడదు. అదే గురుగారు, అదే అంటే నా వీక్నెస్, అది మన వీక్నెస్. బాగుంది, చక్కగా నేను చక్కగా అర్థం చేసుకోవటం. ఎవరైతే అంతమున జ్ఞానానికి చెందిన క్రియలన్నింటినీ ఆపివేయునో, నిద్రపోయినాక నువ్వు ఆపేది అదే ఆగిపోద్ది. అంతేనండి. బిడ్డ బొమ్మ తీసుకుని ఆడుకుంటూ ఉండేది, మనం పిలిస్తే కూడా రాదు, ఈదు. అదే గురుగారు. పాప నిద్రపోయినప్పుడు బొమ్మ పాప చేతుల నుంచి అదే ఊడిపోతుంది. అప్పుడు కూడా తీసుకోమనా? నిద్రపోయిన తర్వాత బొమ్మ ఎందుకు వదిలేస్తామంది బాబు చెప్పండి? ఎందుకంటే కనెక్షన్ తెగిపోయింది, లేడు. అది అది అవును. ఇప్పుడు చూడండి, కనెక్షన్ తెగిపోయింది అని మీ అద్భుతమైనటువంటి సమాధానం ఇక్కడ అవసరమే. అయితే నేను అవగాహన చేసుకునేటువంటి విధానం కావాలి నాకు. కనెక్షన్ తెగిపోయింది అంటే ఏం కనెక్షన్ అది అంటే మానసికమైన కనెక్షన్, అంతేనా? అంతే గురుగారు. అంతేగాని దారం వేసి ఏమన్నా కట్టి పెట్టారా? కనెక్షన్ వైర్ ఇచ్చినట్టు ఏమన్నా? లేదు లేదు, మానసికమైన కనెక్షన్ పోయింది. అంతేదా? పరిపూర్ణ బోధ కూడా ఇంతేనండి, ఇంతేనండి. అప్పుడు దేని ఎందైతే ఐక్యత అనే ఏకత్వము పరిపూర్ణమగునో, చాలా ఇంపార్టెంట్. మీలో ఏకత్వం పరిపూర్ణమైనప్పుడు మీరు ప్రశ్నించేదానికి రెండో వాడు ఉంటాడా? లేదు. చూడండి, ఏకత్వం పరిపూర్ణమైనప్పుడు దేని ఎందైతే ఆనందమునకు సంబంధించిన అణురేణువులు కూడా ఆనందంలోనే విలీనం అవుతాయి. దాన్ని సదానందం అంటారు. అదే అక్షయ సుఖం అంటే అది. ఇది కావాలంటే సాత్విక ధృతి ఉండాలి. ఆ విషయం వచ్చే శ్లోకంలో వస్తుంది. నెక్స్ట్, అంతమున ఏమీ ఉండని కేవలం శూన్య రూపము, ఈ ఉత్తబట్ట బయలు ఏమీ లేదు అనేటటువంటి మంత్ర ప్రతిపాదన అక్కడ తనలో తనకే జరుగుతుంది. అప్పుడు అది మిగిలి ఉండును కాదు, అందులో ఈడు మిగిలి ఉండడు. అది పూజారి వెంకటేశం అందులో మిగిలి ఉండడు. సమరసత్వమును పొంది బ్రహ్మత్వ స్థితిని పొందడం కాదు అది. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి అంటే ఇంకా ఎప్పటికీ అతను తన్మాత్రలోకి రాడు. 2వ అధ్యాయం చివరి శ్లోకం చెప్పింది ఇదే. కాబట్టి ఇప్పుడు ఆకలితో ఉండేవాడికి బాగా గమనించండి, నాకు ఎట్లా ఉందంటే ఇట్టే ఉంది. నాకు ఈ జ్ఞానయజ్ఞం నాకు ఎలా ఉందంటే, ఆకలితో ఉన్నటువంటి వాడికి షడ్రసోపేతమైన భోజనం వడ్డించినప్పుడు ఆకలితో ఉన్నాను అనుకో, నేను ఇది వింటున్న శ్రోతలందరికీ అవగాహన అయి ఉంటుంది. చూడండి, ఎక్కువ ఆకలితో ఉండేటప్పుడు మనము తినేటువంటి ప్రతి ముద్ద ఎంతో గొప్పగా ఆస్వాదిస్తూ తింటాం, అవునా? జ్ఞాన యజ్ఞంలో మీ యొక్క పొందు అంటే అర్థమైంది కలయిక. జ్ఞాన యజ్ఞంలో ప్రత్యక్ష శ్రోతలు యొక్క స్పందన, మీ యొక్క ప్రతిస్పందన, ఇవన్నీ చూస్తుంటే నాకు ప్రతి మెతుకు ప్రతి అక్షరము మరి అక్షరాక్షర విలక్షణంగా నాకు స్పష్టంగా అవగాహన అవుతున్నదండి. మీకు అవటం కాదు, మాకు అవుతాను గురువు గారు, మీకు అయ్యింది. అది ఎంత సంతృప్తి కలిగిస్తుందో ఎట్ట చెప్తామండి.
ఆకలిగా ఉండేటువంటి వాడికి మంచి రుచికరమైనటువంటి ఇష్టమైన భోజనం పెట్టినప్పుడు తింటా ఉంటే ఎంత ఎంత అద్భుతంగా ఉంటుందో, అతనికి ఎంత సంతృప్తిగా ఉంటుందో నేను మాటల్లో ఎలా చెప్తానండి. అట్టుండదు ఇప్పుడు నాకు ఈ పరిపూర్ణ ప్రబోధ, ఈ యొక్క జ్ఞానయజ్ఞంలో ఈ 1116 రోజుల ప్రతి మాట అలానే ఉంటుంది. కాబట్టి అప్పుడు ఎట్లా ఉంటుందంటే, వైరాగ్య సహాయం చేత వివేకం అనే దీపము ప్రజ్వలితమైందంటే, సత్యమూర్తి మణి గారు కూడా చెప్తారు, అంత బోధ అయిన తర్వాత వివేకం అనే ఒక పదంలోనే మీరు చెప్పిన బోధ అంతా ఉంది కదా గురువు గారు అంటాడు ఆయన. అది చెప్తున్నారు ఇక్కడ. ఇదే పరిపూర్ణ దర్శని నాంది వాచకం. వివేకం అంటే ఇట్టే రాసిన వాడు చూసుకోండి. కాబట్టి ఆత్మస్వరూపం అనే గుప్త భాండారము, ఆత్మస్వరూపం అంటే తానే పరిపూర్ణుడని తెలియడం అన్నమాట. అదే అండి, మీరు చెప్పిన మాట చాలా బాగుందండి. వైరాగ్యం ఫలించే వివేకం ఉద్యమిస్తుందని. ఆ గుప్త భాండారం అతనికి అదే ఓపెన్ అయిపోతుంది. ఓకే. నిద్రపోయేంత వరకు నిద్ర ఓపెన్ అవ్వదు. నిద్రపోయిన తర్వాత నిద్ర ఓపెన్ అవుతుంది, మెలకు మూసుకుంటుంది. ఏంటో చెప్పాలి, ఏం చెప్తుంది. నిద్రపోయిన తర్వాత నిద్ర ఓపెన్ అవుతుంది, మెలకు మూసుకుంటుంది. పరిపూర్ణుడైన తర్వాత ఎరుక ముడుచుకుంటుంది. పరిపూర్ణత ఎప్పుడు నిత్య సత్య శాశ్వతం అవుతుంది. అప్పుడైతుంది, ఎప్పుడు ఉంది అది. ఎరుక తన చేష్టలు చాలిచ్చేస్తుంది. అప్పుడు అతను సర్వ పరిపూర్ణుడు అవుతున్నాడు. సో ఎరుకకి వైరాగ్యానికి సంబంధం ఉంది కదా. ఎరుకకి వైరాగ్యానికి సంబంధం ఉంది. ఎరుక లేకుండా పోవటానికి. అదే లేకుండా పోయినాక ఎరుక ఉందా వైరాగ్యం ఉందా అని చెప్పేవాడు లేడు. శబ్దానికి అతీతుడు అవుతున్నాడండి. అవును గురుగారు. మీరు ఏం చెప్పినా ఎరుకు కిందకే వస్తుంది, నేనేం చెప్పినా ఎరుకు కిందకే వస్తుంది. మన ఇద్దరం చెప్పకుండా ఉండేదే అది. దానికేం సాధన లేదు. అది దాన్ని తెలుసుకోవడానికి గురువు దగ్గరికి పోవడం వరకే మన సాధనలన్నీ. ఆ స్థితిలో ఏ సాధన నీకు ఎందుకు వీస్తానికి పనికిరాదని చెప్పారు గురుగీతలో గాని కృష్ణప్రభువులు గాని. కానీ వైరాగ్యంతోనే గురువుని ఆశ్రయించాలి. అప్పుడు ఏ మానవుడైతే ఆత్మస్వరూప వైభవమును, అది ప్రత్యక్ష ప్రమాణము. ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం, ఆచరించడానికి అతి సులువైనది పరిపూర్ణ బోధ. 9వ అధ్యాయం 2వ శ్లోకం. ప్రత్యక్ష ప్రమాణం అది. అది తనలోనే తెలుసుకుంటాడు వాడు. అన్నిటికంటే సులభం అచల పరిపూర్ణ ప్రబోధ ఆచరించడం. చెప్పడం కష్టం. కానీ గురుగారు ఇక్కడ ఏమనుకోవద్దు, వివేకం వల్ల వైరాగ్యం వస్తుందా, వైరాగ్యం వల్ల వివేకం వస్తుందా? దానికి నేను అనుకుంటే దానికి ఏముండదు, ఏమనుకోవద్దు. అనుకుంటే ఏముంది. మంచి ప్రశ్న. మీరు ప్రశ్నిస్తున్నారు, నేను సమాధానం చెప్తున్నా. అనుకుంటే దానికి ఏమున్నది. ఇప్పుడు నాగేశ్వరరావు జ్ఞానేశ్వరి గ్రంథం ఏమైంది పాపం, 51వ శ్లోకం దగ్గర ఉన్నామని ఇంక 2 లైన్లు ఉంది. మీ ప్రశ్న తీసుకుంటున్నానండి. ఇప్పుడు వివేకం వల్ల వైరాగ్యం వస్తుందా, వైరాగ్యం వల్ల వివేకం వస్తుందా? అంతేనా? మీరు చెప్పండి. దానికి మరో ప్రశ్న వేస్తాను, ఆన్సర్ చెప్పండి. మరి నిద్రపోయినప్పుడు హాయిగా ఉంటామా, హాయిగా ఉన్నప్పుడు నిద్రపోతామా? ట్రై చేయండి. అంటే ఒకరికొకరికి అవినాభావ సంబంధం అంతే లెక్క. ఆన్సర్ మీ దగ్గర ఉందా, నా దగ్గర ఉందా? లింక్ ఇప్పుడు మీ ప్రశ్నకి ఆన్సర్ మీ దగ్గర ఉంది, నా దగ్గర ఉంది. అంతే. కాకపోతే వివేకం లేనాడికి వైరాగ్యం రాదు అనుకోండి. వైరాగ్యం లేనాడు వివేకం కలగదు. అవును. వైరాగ్యం లేనాడికి వివేకం కలగదు. అవును. చక్కని వివేకం కలగని వాడికి, వివేకం లేని వాడికి వైరాగ్యం గురించి తెలియదు. అది వైరాగ్యం అంటే వాడు ఏమనుకుంటాడు, అన్ని వదిలేసి అడిగి పోవడం అనుకుంటాడు. నో, ఆ రెండు ఒకదానికి ఒకటి అవినాభావ సంబంధం ఉందండి. అట్లా కనుక చివరిగా చూడండి, ఏ మానవుడైతే ఇప్పుడు మీ అంత స్పష్టంగా ప్రత్యక్షంగా దాన్ని అనుభవిస్తున్నాడో అటువాడు ఆ బ్రహ్మప్రాప్తి అనే యోగ్యత వరకు ఏ క్రమమును అనుసరించి చేరతాడు అనేటువంటి విషయాన్ని, అతని లక్షణాన్ని ఇప్పుడు నీకు 51 నుంచి 53 వరకు 3 శ్లోకాల గుర్తి ఒక సెట్ అది ఆ సెట్ లో తెలియజేస్తారండి. 50 శ్లోకాలకే 18 అధ్యాయాల సారాంశం పూర్తయిందండి.
ఆ యొక్క 2వ అధ్యాయంలో 72వ శ్లోకంలో చెప్పింది కంప్లీట్ చేశారు ఇక్కడ. ఏమని చూసుకోండి, సిద్ధిం ప్రాప్తో యదా బ్రహ్మ తదాప్నోతి నిబోధమే సమాసేన ఇవ కౌంతే నిష్ఠాజ్ఞానస్య యా పరా అన్నారు. దీని సారాంశం 18వ అధ్యాయం 2వ శ్లోకమే, సారీ 2వ అధ్యాయం 18వ శ్లోకం, 2వ అధ్యాయం 72వ శ్లోకం. 2వ అధ్యాయం 72వ శ్లోకంలో ఏం చెప్పారంటే చాలా స్పష్టంగా చెప్పారు, అవే చెప్పారు ఇక్కడ కూడా. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ, ఇప్పుడు మీకు తెలిసింది ఏదైతే ఉందో అదేనండి బ్రాహ్మీ స్థితి. ఇది మీకు మీరే మీలోనే ప్రత్యక్ష ప్రమాణమైనప్పుడు నైనాం ప్రాప్య విముహ్యతి, ఎప్పటికీ 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 మీరు మోహమును చెందరు. దీన్ని మీరు ఈ అస్పర్శ యోగాన్ని మీరు చివరి శ్వాస వరకు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు అదే అయి ఉన్నారని తెలిసిపోతుంది. దీన్ని బ్రహ్మ నిర్వాణం అంటారు. అంతవరకు 50వ శ్లోకం సారాంశం అండి. బ్రహ్మ నిర్వాణం రుచ్యతి, అప్పుడు బ్రహ్మ నిర్వాణం నేనిచ్చేది కాదు, నీలో నువ్వే పొందుతావు నాయన, నీలో నువ్వే తెలుసుకుంటావు. ఇక్కడ మనకు ప్రశ్న వేసుకోవాల్సి వస్తా ఉంది, మనం అర్థం చూడాల్సిన పని లేదు, మనం చూసుకోవాలంటే. అది అప్పుడు మిమ్మల్ని అద్దంలో చూడరు, మిమ్మల్ని మీలోనే చూస్తారు. చూసుకోగల శక్తి ఉంటుంది నాకు. ఇప్పుడు అర్థం ఉండే రోజులు అర్థం అవసరం అవుతా ఉండే. ఇప్పుడు ఎగ్జాంపుల్ కూడా చెప్పేస్తాను మీకు. నేను అదే డిగ్రీ కాలేజీకి పోయేటప్పుడు దానికి ముందు కూడా లిప్స్టిక్ వేసుకునేది, తల దూకుండేది, 10 సార్లు తల దువ్వేది, పౌడర్ వేసేది, ఫెయిర్ అండ్ లవ్లీ పూసేది, అడ్డమైన గుబ్బంతా ఎత్తి ముఖానికి పూసేది. మీరే నేను అంటే ఎవరా కదా. ఇప్పుడు ఈ తల దువ్వేదానికి అడుకోపోయి అద్దానికి పోవాలని గుడి కొట్టి పడేస్తుంది. అడ్డమైన గుబ్బులంతా పూసి చాలా సంవత్సరాలు అయింది అది. ఇప్పుడు మీరు అది చెప్తే తప్ప గుర్తు రావట్లేదు మనకు అది. చూడండి, ఇప్పుడు నన్ను నేను చూడాలంటే ఇప్పుడు నాకు అద్దం పని లేదు, అసలు అద్దంతో పనే లేదు. కంప్లీట్ గా సేవింగ్ చేసుకోవడానికి తప్ప, వారానికి ఒక రోజు సేవింగ్ చేసుకోవడానికి తప్ప అద్దంతో పని లేదు. నన్ను నా మనసులో నన్ను చూసుకుంటా ఉంటే నేనే స్పష్టంగా కనిపిస్తాననే. ప్రతి మనిషి కూడా నాలోనే కనిపిస్తాడు, ప్రతి మనిషిలో నేనే కనిపిస్తాను. నాకు అర్థం ఏంటండి, అర్థం ప్రతిబింబ చైతన్యం కదా. చాలా అర్థం ప్రతిబింబం. నాలో అందరినీ నాలో చూసుకునేటువంటి అర్థంతో పనే ఉందండి. అలా చూడటం పరిపూర్ణమే, అందులో డౌట్ అనుమానం ఏముంది మీకు? ఆ పరిపూర్ణతని విడి ఏ క్రమంలో చేరాడు అనేది 10 నిమిషాల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భగవాను వాచ ఇది 3 శ్లోకాల గుర్తి, కానీ మనకి ఇప్పుడు ఒక శ్లోకానికే టైం ఉంది. అట్లాగే బుద్ధ్యా విశుద్ధయా యుక్తో, బుద్ధ్యా విశుద్ధయా యుక్తః ధృత్యాత్మానం నియమ్య చ, ధృత్యాత్మానం నియమ్య చ, శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా, శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా, రాగద్వేషౌ వ్యుదస్య చ, రాగద్వేషౌ ఉరుదస్య చ, వ్యుదస్య చ. గురుగారు, వాకు కొమ్ము యావత్తు, వ్యుదస్య చ, ఉరుదస్య చ, పూర్తిగా వదిలేస్తాడు అనమాట. చూడండి, 4 పాయింట్లు ఉన్నాయండి ఇందులో. నంబర్ 1, విశుద్ధమైన బుద్ధి కలిగి ఉండాలి. నంబర్ 1, బుద్ధి శుద్ధం వేరు, విశుద్ధం వేరండి. అది ఎట్లా గురుగారు చెప్పండి సార్, శుద్ధికి విశుద్ధానికి డిఫరెంట్ ఏంటి? శుద్ధము అంటే నాలో ఉండేటువంటి చెడు ఆలోచనల్ని శుభ్రం చేసుకోవడం. అవునండి. విశుద్ధము అంటే మళ్ళీ చెడు ఆలోచనలు నాలో దూరకుండా చేసుకోవడం. ఓహో, ఇది బుద్ధ్యా విశుద్ధయా యుక్త నంబర్ 1. నంబర్ 2, ఆత్మానం ధృత్య, సాత్విక ధృతి అనేది ఇంతకు ముందు ఎక్స్ప్లెయిన్ చేశారు. సాత్విక ధృతి ఎలా ఉంటుంది అని 4-5 రోజులు చెప్పాం. ఆ సాత్విక ధృతిని కలిగి ఉండడం. నియమ్యచ, సాత్విక ధృతిలో నియమించబడి ఉండుట. నంబర్ 2 అది. నంబర్ 3, లఘ్వాసి. లఘ్వాసి అది నెక్స్ట్ దీనికి వస్తుంది కదా. ఓకే, నంబర్ 2 అయింది. నంబర్ 3 వచ్చి శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా, ఇది నంబర్ 3. మొదటిది విశుద్ధ బుద్ధి, 2 సాత్విక ధృతి, 3 శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా, ఇది 3వ విషయం. శబ్దాదీన్ అంటే శబ్ద ఆది అన్నారు అంటే
శబ్దాది అంటే ఆటోమేటిక్ 5 అండి. గురుగారు శబ్దాదులు 5 ఏంటి? శబ్ద స్పర్శ రూప రసగంధాలు 5 విషయాల ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క స్పందనలు ఉండదు వాడి దగ్గర. ఉండదు అది. ఓకే రైట్. యత్వ అంటే విడిచి, త్యజించి. 3 అయినాయండి. విశుద్ధ బుద్ధి నంబర్ 1, సాత్విక ధృతి నంబర్ 2, శబ్దస్పర్శ రూప రసగంధాలు పూర్తిగా విడిచి ఉంటాడు నంబర్ 3, లాస్ట్ నంబర్ 4 రాగద్వేషం వ్యుదస్య చ. ఒక రాగద్వేషమే కాదండి, కంప్లీట్ గా అతను ద్వంద్వానికి అతీతుడై ఉంటాడు. ద్వంద్వానికి అతీతుడు. దీనికి ఒక టైటిల్ ఇస్తున్నానండి, స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞము టైటిల్. స్వాధ్యాయం జ్ఞాన జ్ఞాన యజ్ఞం ప్రతిరోజు తెల్లారి 6 నుంచి 7 వరకు జరిగేది కాదు జ్ఞాన యజ్ఞం. 24 గంటలు కూడా 24/7 శ్రోతలో జ్ఞాన యజ్ఞం జరుగుతుండును. ఇది టైటిల్ దీనికి. ఇదే స్వాధ్యాయం. ఇంకో చెప్పండి గురుగారు. స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞము. స్వాధ్యాయ జ్ఞాన రైట్. ఇది 4వ అధ్యాయంలో 26, 27, 28 శ్లోకాల్లో చెప్పారు ఈ మాట. ఓకే సరే. ఏం చెప్పారంటే 4వ అధ్యాయం 26, 27, 23 శ్లోకాల్లో చెప్పారు. 3 శ్లోకాలు మీరు చదువుకోండి. ఈ పదం ఉండేది 28వ శ్లోకంలో నేను ఇప్పుడు చెప్తాను. ఇక్కడ నుంచి అనమాట 28వ శ్లోకంలో చెప్పారు. ఏమనంటే ద్రవ్య యజ్ఞాస్తపో యజ్ఞ యోగ యజ్ఞ తథా పరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ. అది టైటిల్ దీనికి. స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ యతయః సంసిత వ్రతాః. యతయః సంసిత వ్రతాః అంటే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞం చేత అతని చేత ఇంద్రియములు శరీరము నియమించబడి ఉండును. అతని కంట్రోల్లోకి వచ్చేసి ఉంటది. అదే ఎప్పటికీ తప్పు చేయదు. అది శరీరం ధర్మమే ప్రవర్తిస్తుంది. శరీరం అతను ఎట్లా దాన్ని సాధించాడు అనేది ఇప్పుడు మీకు చెప్తాను. నంబర్ 1 గురువు చూపిన మార్గము. చూడండి, శాస్త్రం కాదు. నెక్స్ట్ అదే దీని దగ్గరకు వచ్చేసేయండి, జ్ఞానేశ్వరి దగ్గరకు వచ్చేయండి. ఇది 1116 రోజులకు నిర్ణయించబడింది కనుక దాని ప్రకారం ఇది పూర్తవుతుందండి. చూడండి, గురువు చూపిన మార్గంలో పోయి అతడు వివేకం అనే తీర్థంలో చేరాడు కాబట్టి, మీరు ఇంతకుముందు చెప్పిన దానికి ఆన్సర్ కూడా ఇక్కడ వచ్చేసిందా? వివేకం ఉందా వైరాగ్యం ఉందా అన్నారు కదా. దేని తర్వాత ఏదన్నా కలగొచ్చండి, సద్గురువుని చేరడం ముఖ్యమండి. కానీ ప్రశ్న ఇక్కడ అవసరమైన ప్రశ్న ఇప్పుడు కూడా తెలిసింది, వేయాల్సినటువంటి ప్రశ్నే అక్కడ. ఇది గురువు చూపిన మార్గంలో పోయి వివేకం అనే తీర్థంలో చేరుతాడు. అక్కడ తన బుద్ధిలో ఉండేటువంటి మాలిన్యం అంతా అతి చక్కగా కడుక్కుంటాడు. దాన్ని విశుద్ధ బుద్ధి అంటారు. విశుద్ధం అంటే చెప్పాను మీకు, మళ్ళీ చేరనీయకుండా కడుక్కుంటాడు. ఎవరు కడుక్కోవాలి? ఇది ఎవడు కాడు. అది కదా అది విషయం. అంటే ఎట్టుంటారంటే అప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తున్నారు, మళ్ళీ రాహు కేతు అడగబాకండి. పిమ్మట రాహు ముఖం నుంచి తప్పించుకుని కాంతి వచ్చి చంద్రుని ఆలింగమన రీతిన ఆ నీడ భూమి చంద్రుడు సూర్యుడు ఒకే సరళ రేఖలకు వచ్చినప్పుడు అటు వస్తాయి అంతే. దాన్ని ఉదాహరణగా చెప్పాడు. గ్రహణం వీడిన చంద్రుడి వలె అని అర్థం. గ్రహణానికి ముందు చీకటి ఉంటుంది, అదే గ్రహణం పట్టేటప్పుడు చీకటి, గ్రహణం తర్వాత వెళ్తూ ఉంటుంది. అట్లా మాయను విడిపడి పరిపూర్ణుడవుతున్నాడు అని అర్థం అక్కడ. ఆ పురుషుని యొక్క నిర్మలమైనటువంటి బుద్ధి ఆత్మస్వరూపంతో పోయి కలియురు కలిసేదిలే, విడిపోయేదిలే. అది ఎరుక మరుపులు రెండింటిని విడిచిపెడతాడు. జ్ఞాన అజ్ఞానం రెండింటికి అతీతం అవుతున్నాడు అని అర్థం ఇక్కడ. ఇది బుద్ధి ఆత్మస్వరూపంతో కలవడం అంటే. ప్రూఫ్ చెప్తున్నారు. పతివ్రత స్త్రీ ఉండలా, పతివ్రత స్త్రీ అంటే మీ శ్రీమతి గారు. ఈ శ్రీమతి గారు ఇప్పుడు అత్తవారిల్లు పుట్టిల్లు 2 వదిలేసి మీ ఇంట్లో ఉండా? అట్ట ఇప్పుడు మీ అమ్మ నాన్న ఉన్నారా? ఆ ఇంట్లో ఉన్నారా మీరు? లేదు. వాళ్ళమ్మ నాన్న ఇంట్లో ఉన్నారా? లేదు. 2 వదిలేసి ఉండా? పతివ్రత స్త్రీ ఎట్లాగైతే తన ఇల్లు అత్తవారిల్లు 2 వదిలేసి భర్తనే అనుసరించు రీతిన ఎరుక మరుపు 2 వదిలేసి అచల పరిపూర్ణ గురుమూర్తిని ఆశ్రయిస్తాడు వాడు. అంటే సుఖ దుఃఖాది ద్వంద్వాలను వదిలేసి కేవల ఆత్మస్వరూపుడు, ఆత్మాతీతం కేవలాత్మ. ఇదే అది.
కేవల ఆత్మస్వరూప చింతనమునందే లీనమై ఉంటాడు. ఇప్పుడు మీ శ్రీమతి గారికి అంటే అమ్మవారికి వాళ్ళ అమ్మగారింట్లో గాని మీ అమ్మగారింట్లో గాని రెండు సంబంధం లేదు. భర్తే సర్వస్వం. మీరు చెప్పిందే వేదవాక్కు. అవునా? పతివ్రత శిరోమణి అంటారు ఆ విషయాన్ని, అలా అలా ఉండడాన్ని. అట్లా ఎగ్జాంపుల్ తీసుకున్నానండి, మీరేమనుకోవాలి. ఇంద్రియముల చేత వృద్ధి పొందించబడి ఉండేటువంటి మహిమ గల శబ్ద స్పర్శాదులన్నీ, అదే శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా అన్నారు చూడండి. శబ్ద స్పర్శ రూపరస గంధాలని 5 జ్ఞానము యొక్క మూలతత్వాన్ని పొందాలనే ఆశతో చేయబడి ఇంద్రియ నిరోధం వలన ఎట్టపోయిందంటే విషయాలు. ఉదాహరణ చెప్తున్నాడు, సూర్య కిరణములు లేకపోవడం వల్ల ఎండమావి కూడా కనపడదు. అవును, అంతేనా? అవును. తర్వాత జ్ఞానం ఉంటే అజ్ఞానం, అజ్ఞానం ఉంటే జ్ఞానం, రెండు లేనప్పుడు ఉండేది పరిపూర్ణమే. సూర్యకిరణాలు లేనందువల్ల ముఖజ్ఞానం కూడా కనపడదు. భలేగా ఉంది. సూర్యకిరణం ఉంటే ఎండమావి, ఎండమావి ఉంది అంటే సూర్యకిరణాలు ఉంటాయని అర్థం. సూర్యకిరణాల్లో చీకటి ఉండదు. అది ఓకే 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 మాయ ఉంటుంది. ఏదన్నా ఉండనే అండి, ఇక్కడ చెప్తా ఉండేది ద్వంద్వాతీతానికి ఎగ్జాంపుల్ అండి. సూర్యకిరణాలు ఇవన్నీ చెప్పింది మీరు పరిపూర్ణం తెలియడానికి ఎగ్జాంపుల్. అది అక్కడ తెలియకపోవడం వలన చూడండి, బాగా గమనించండి. అట్టు కాదు, తెలియనందువలన చేసిన నీచ భోజనము వమనమునట్టు లెక్క. తెలియకుండా నీచ భోజనం చేసి వాంతి ఎత్తినట్టుగా ఇన్ని రోజులు విన్నటువంటి జ్ఞానాన్ని వదిలితేనే పరిపూర్ణం. సూర్యకిరణాలు ఎండమా ఎంత కాదు లెక్క. తెలియకుండా తిన్నటువంటి అన్నం పూర్తిగా వాంతి తన పొట్ట నుంచి మొత్తం కక్కేసినట్టు కక్కేస్తాడు వాడు. ఎరుకను మొత్తం, ఎరుక మరుపు జ్ఞానం అజ్ఞానం గురువు శిష్యుడు మొత్తం వదిలేస్తాడు. ఆ పురుషుడు విషయములు మరి విషయ వాసనలకు కూడా పూర్తిగా వాంతి చేసేస్తాడు, మొత్తం వాంతి చేసేస్తాడు. అక్కడ గురువు లేదు, శిష్యుడు లేదు ఇంకా. కాబట్టి అటువంటి స్థితిని మరి చేరుకునేటువంటి అవకాశం ప్రతి మానవుడికి ఉంది. విషయాన్ని మరింత వివరంగా రేపు తెలుసుకుని మళ్ళీ 52వ శ్లోకంలో ప్రవేశించేద్దామండి. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా. విశుద్ధమైన బుద్ధి సాత్విక ధారణ శక్తితోనూ పరిశుద్ధ జ్ఞానంతో శబ్దాది విషయాలు త్యజించియు రాగద్వేషంబులన్నీ అర్జున పూర్తిగా విడిచిపెట్టి శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే శ్రీనించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను కదా. సద్గురాత్మ అండి. మంగళ అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం.
కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసనాజేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.